పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సేవలను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 5 లక్షలకు పెంచడంతో క్లెయిమ్ల పరిష్కారం మరింత వేగంగా జరగనుంది. ఈపీఎఫ్ఓలో కొత్త డిజిటల్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా ఒకే డేటాబేస్లో సభ్యుల పీఎఫ్ వివరాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఏ రాష్ట్రంలో ఉన్నా దేశంలోని ఏ ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచైనా సేవలు పొందే అవకాశం కలుగుతుంది. మరోవైపు జూలై 15 నాటికి పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 34 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాల్లో 1.44 లక్షల కోట్ల వడ్డీ జమ కానుంది. ఈ మార్పులతో పీఎఫ్ క్లెయిమ్లు మరింత సులభంగా, వేగంగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.